స్పైన్ అనేది మన శరీర భాగాల్లో సర్వైకల్ స్పైన్ అంటారు. అంటే మెడకాయలో ఉన్న స్పైన్ అంటే దట్ కనెక్ట్స్ బ్రెయిన్ టు ది టెయిల్ బోన్ అనమాట స్పైన్ అనేది. అది మనం గ్రాస్గా సర్వైకల్ అంటే మెడ భాగంలో ఉన్న స్పైను, వెన్ను భాగంలో ఉన్న స్పైను, లోవర్ బ్యాక్లో ఉన్న స్పైన్ 3 రకాలుగా విభజించవచ్చు. సో స్పైన్ అనేది ఏంటంటే దాని యొక్క పని ఏంటంటే అది ఒకదానిపైన ఒక రింగులుగా అమర్చబడి ఉన్న ఒక ఆర్గన్. దాంట్లో ఏముంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది, దాన్ని వెన్ను పాము అంటారు. సో వెన్ను పాము నుంచి ఏమవుతుంది, వెన్ను నరాలు బయటికి వచ్చి మన డిఫరెంట్ కండరాలకు పోతాయి. ఆ నరాలు స్పైనల్ నర్వ్స్ అంటారు. వెన్నుపూస ఫ్రాక్చర్లు అనేవి ఎనీ ఫ్రాక్చర్ మన బాడీలో ఏ ఎముక ఫ్రాక్చర్ అయినా కానీ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రామా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే ఒక శరీరంలో ఒక ఎముక గనక మెత్తబడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎముకకు టీబీ వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఎముకలో ఉన్న బోన్ అంతా కరిగిపోయి అది పస్ ఫామ్ అవుతుంది. సో అటువంటి టైంలో కూడా ఆ యొక్క వెన్నుపూస అనేది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. మన శరీరంలో వెన్నుపూస ఫ్రాక్చర్లకు ప్రధానమైన కారణం ఏంటంటే రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్, మన రోడ్డు ప్రమాదాలు. తర్వాత సెకండరీ కాజెస్ ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే పెద్ద వయసు గల స్త్రీలో ఎముకలు మెత్తబడ్డం వల్ల వచ్చే ఫ్రాక్చర్స్ని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారు. థర్డ్, పెథలాజికల్ ఫ్రాక్చర్స్. ఒకవేళ కనుక ఆ వెన్నుపూస కనుక ఒక క్యాన్సర్తో కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ ద్వారా అది కనుక మెత్తబడితే దాంట్లో వచ్చే ఫ్రాక్చర్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటారు. ఈ ప్రధానంగా ఈ 3 రకాల కారణాల వల్ల స్పైన్కు ఫ్రాక్చర్లు అంటూ జరుగుతూ ఉంటాయి.